హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గన్వి అఫీషియల్ అండ్ వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ ట్రిప్. ఇది ఫైనల్ డే అన్నమాట. ఈ వీడియోతో మా ట్రిప్ సిరీస్ అయిపోతుంది. లాస్ట్ డే రోజు అందరం బాగా పద్ధతిగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళినాం. సింహాచలం టెంపుల్కి వెళ్ళినాం. వైజాగ్ నుండి జస్ట్ 18 కిలోమీటర్స్. నరసింహస్వామిని దర్శనం చేసుకుని మేము వైజాగ్ లో ఇంకో 2-3 ప్లేసెస్ చూడలేదు. అవి చూసుకొని ఈవినింగ్ మాకు 7:30కి ఏమో ట్రైన్ ఉంది హైదరాబాద్. మార్నింగ్ 8:30కి టెంపుల్ కి స్టార్ట్ అయినాం. ఎవరికి వామిటింగ్ రాదు కదా, అందుకే మాకు వస్తుంది కాబట్టి అది చూడు వీడియోలు తీస్తుంది. సంగతిని వీడియోలు తీసి మందం నెట్ లేకుండా కరెక్ట్ 9కి టెంపుల్కి చేరుకున్నాం. ఇదంతా టెంపుల్ బయట చాలా బ్యూటిఫుల్గా ఉండే. వింటర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందరం పూలు కొనుక్కొని కొబ్బరికాయలు కొనుక్కొని దర్శనానికి వెళ్ళినాం. ఫోన్ గుడి లోపలికి నాట్ అలౌడ్. సో గుడి లోపల అసలు ఏం వీడియోస్ లేవు. ఇదంతా గుడి బయటనే. దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తుంటే మనకి స్టార్స్ ది ఒక ప్లేస్ అనిపిస్తుంది. ఆ ప్లేస్ పేరు ఏదో ఉండే, నేను మర్చిపోయి. ఇక్కడ అన్ని స్టార్స్ ఉంటాయి. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా రాసి ఉంటుంది. ఒక శ్లోకం ఇస్తారు. అండ్ అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డ్స్ కనిపిస్తున్న ప్రతి ఒక్క దగ్గర చెట్టు కూడా ఉంటుంది. ఆ శ్లోకం చదువుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరగాలన్నమాట. సో మేమందరం ఎవరి ఏంటి నక్షత్రం అని చెప్పి చూసుకొని అది ఏంటో చదివి ఆ ప్రదక్షిణాలు చెట్టు చుట్టూ చేసి ఉండే. సో మీరు కూడా వెళ్తే ఇది కూడా ఒకసారి చేయండి. అలా ప్రదక్షిణాలు చేసి లడ్డు పులిహోర ప్రసాదం తీసుకొని సింహాచలం నుండి మళ్ళీ వైజాగ్ కి స్టార్ట్ అయి ఉండే. వైజాగ్ లో మేము అన్ని మ్యూజియంస్ చూసినాం కదా ఫస్ట్ డే రోజు. ఒక 2 మిస్ అయినాం. అది ఫిష్ మ్యూజియం ఇంకా మాయా వరల్డ్ అని చెప్పి కొత్తగా అయింది. టైం ఉంది కదా అని చెప్పి అవి చూడడానికి వెళ్ళినాము. రెడీ 1 2 3 పిల్లలు వచ్చిందా? అక్కడ మిర్రర్ ఉంది అనుకుంటున్నా. అక్కడ మిర్రర్ లేదా? లేదా ఇది మిర్రరా? అవే ఇల్యూషన్స్ అంటే బాగుంది. అరే పైకి చూడురా, పైకి చూడు, పైకి చూడు. పల్లె చూస్తున్నావా? తల నొత్తుంది. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉంది మిర్రర్ ఉంది. ఇక్కడ దిగుతావా వైషు? తీయాలా? నిలబడు, అక్కడికి తీస్తా. నీకే తిరుగుతాయి అంటావు కదా జనరల్ గా. అక్కడ ఉందా పోవడానికి? మనుషులు లేకపోతే కన్ఫ్యూజన్ ఆడైతే అక్కడ అయిపోయింది. నేను ఎత్తుకోవడానికి చనిపోయాను. ఎగ్జిట్ వరకు వెళ్ళిపోకండి. లాస్ట్ లో మనం అయిపోయింది. అర్థమైందిరా. ఎగ్జిట్ అది అమ్మొద్దు. ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ లేదు, నేనే పోతా. పెట్టట్లా.
ఇది ఎలా వీడియో తీసుకొని వస్తావా? అయ్యో నాకు తెలియట్లేదు దారి. ఓకే తెలుస్తుందా? ఏయ్ నువ్వు చేతులు పెట్టద్దు వైషు, ఎల్లు డైరెక్ట్. నాకైతే ఇదే తిరుగుతుంది అనిపిస్తుంది. నార్మల్ ఈ మాయ వల్ల అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. వైజాగ్ వెళ్తే పక్కా చూడండి. అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి, మళ్ళీ లేనట్టు ఉంటాయి. మేము బాగా ఎంజాయ్ చేసినాం ఇదైతే. అక్కడ నుండి దగ్గరలో ఒక హోటల్ కనిపిస్తే అందరం వెళ్ళి తిన్నాం. వెజ్ తినే వాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్. ఫుడ్ టేస్ట్ కూడా బాగుండే. ఎంత చాలా బాగుందా? మంచిగా అందరం కడుపు నిండా లంచ్ చేసేసి అక్కడ నుండి ఫిష్ మ్యూజియంకి వెళ్ళాం. రెస్టారెంట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందనే చూసినాము. ఫిష్ మ్యూజియం 1 కిలోమీటర్ చూపించింది. సో ఇట్లా తిన్నాం కదా, నడుద్దాం కాసేపు అని చెప్పి నడుచుకుంటాం. లాస్ట్ డే ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. తిన్నరగని గంటలో తిరుగుతున్నాం. ఎస్ ఇప్పుడే బాగా తిని నడుచుకుంటూ ఎండ. కొంచెం దూరం నడిచిన తర్వాత రియలైజ్ అయినాం ఆటో చేసుకుంటా అయిపో అని చెప్పి. అంత ఘోరంగా ఉండే ఎండ. ఫిష్ మ్యూజియం మేము అనుకున్నంత లేదు, మేము బాగా ఎక్స్పెక్ట్ చేసినాం అనమాట. బట్ నార్మల్గా ఉంది, చూడొచ్చు. ఓకే ఓకే. విశ్వాసం కూడా వస్తుందా? ఇవి బొమ్మలు నిజంగా చేపల. హలో ఎక్స్క్యూజ్ మీ. అదే చేప చూడు. వద్దే ఇవి చూడు ఎట్లున్నాయో, డిఫరెంట్గా ఉంది ఫిష్. ఈడే రేటర్ గాడే ఎటు పడితే అటు తిప్పుతున్నాడు. అది చూడు ఆడే ఆడే. ఫిష్ మ్యూజియం నుంచి ఇంకా హోటల్కి వెళ్ళిపోయినాం. రూమ్కి వెళ్ళేసరికి 3 అయింది. సో 3 నుండి 5 వరకు కొంచెం రెస్ట్ తీసుకొని లగేజ్ అంతా సర్దుకొని 5కి రూమ్ వెకేట్ చేసేసి, రూమ్ నుంచి కొంచెం రైల్వే స్టేషన్ దూరం అనమాట. మాకు 7:30కి ట్రైన్ అయినా కూడా మేము 5కే స్టార్ట్ అయినాం. ఒక 1 అవర్ స్టేషన్లో కూర్చున్న పర్లేదు, ముందు వెళ్దామని చెప్పి. ఎంతమ్మా ఒక చిప్ ప్యాకెట్? ఎంత చెప్పమ్మా చెప్పు. ఈ కవర్ 100, ఆ కవర్ 50. హలో ఎక్స్క్యూజ్ మీ. 100 రూపాయలు కావాలమ్మా? 50కి ఇవ్వండి అమ్మా, తీసుకుంటాం. 50కి రావమ్మా. లేకపోతే వయసు ఒక చెట్ల పాలైపోవాలి.
ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఫుడ్ ఎవరెవరికి కావాలో అన్నీ తీసుకొని ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపు తిని కాసేపు కూడా ఆడుకొని ఇంకందరం నిద్రపోయినాం. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ 7కి హైదరాబాద్లో దిగినాం. అక్కడ వైషుకి ఇట్లా పైన కుప్పెత్తామని అంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి వేయించుకోవట్లేదు. హైదరాబాద్లో దిగిన తర్వాత నేను ఇంటికి వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత పెంటుడు ప్రోగ్రామ్ ఉంటుంది, అందరికి తెలిసిందే. మా ఆయన కోసం ఏం కొనాలి ట్రిప్ మొత్తం చూసి ఈ ఓపెనర్ తీసుకున్నాం. మా ఇంట్లో ఓపెనర్ లేకుండా, అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా అనమాట. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉన్నట్టు ఉంటుంది, ఓపెనర్ ఉన్నట్టు ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉందని చెప్పి ఆమె 120 ఏమో చెప్తే 80 రూపీస్కి బేరమాడి తీసుకున్నా. కానీ వేస్ట్, 10 డేస్కే అది ఇరిగిపోయింది ఆ ఓపెనర్ ఉన్న వరకు. మా ఆయన దాన్ని ఫస్ట్ చూసినప్పుడు చెప్పిండు ఇది ఇరిగిపోద్ది ఇక్కడికి అని చెప్పి. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు అట్లా తప్పులు అయితే ఉంది. సో ఇదన్నమాట మా అరకు ఇంకా వైజాగ్ ట్రిప్, మొత్తం 5 డేస్ ట్రిప్. మస్తు ఎంజాయ్ చేసి మస్తుగా పైసలు కూడా అయిపోయినాయి. ఎంత అయినాయి అనుకుంటుర్రో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికి.